ఈ షార్ట్‌లో మనం యావరేజ్ అనే ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. యావరేజ్ అనే ఫంక్షన్ వర్క్ అవ్వడానికి ముందు మన దగ్గర డేటా ఉంది. ఇప్పుడు కాలమ్ బి, సి, డిలో డేటా ఉంది. ఈ డేటాని మనం యావరేజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిఈ యావరేజ్ అని సెలెక్ట్ చేసుకొని టాబ్ నొక్కితే బ్రాకెట్స్ ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ ఎన్ని నంబర్స్ మనకు ఒక డేటా సెట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డేటా సెట్ అంటే ఈ డేటా సెట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు 44.67 వచ్చింది. ఈ 44.67 ఎలా వచ్చిందంటే యావరేజ్ ఫంక్షన్ చేస్తే. ఆ యావరేజ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మొత్తం డేటా ఇచ్చి బ్రాకెట్స్ క్లోజ్ అండ్ దెన్ ఎంటర్. ఈ 9 కాలమ్స్ లో ఉన్న వాల్యూ 402 వచ్చింది. సో నేనేం చేస్తానంటే 402 డివైడెడ్ బై టోటల్ 9. సో అందుకని ఇలా ప్రెస్ చేస్తే 44.67 వచ్చింది. ఇది యావరేజ్. ఇది మనం షార్ట్ కట్ లో ఇక్కడే సెలెక్ట్ చేసాం. ఇప్పుడు కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే ఈ కాలమ్ ఉన్న యావరేజ్ 50.6, దీని యావరేజ్ 19.36. అండ్ సరే ఇప్పుడు కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే ఇక్కడున్న ఫార్ములా దీనికి అప్లై అవుతుంది. సో ఈ 17,422 అనేది దీని మొత్తం టోటల్ అండ్ దీని యావరేజ్ 1936. థ్యాంక్ యూ.